సమాజానికి కూడా రుణపడి ఉన్నారు. నేను కూడా చాలా సమాజానికి కృతజ్ఞత ఉండాలి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ఓకే ఎస్సీ వర్గీకరణ సాధిస్తే అనుకుందాం, అదైతే ఏంటంటే మాదిగలతో పాటు కొన్ని దళిత కులాలకు కొంత మేలు జరుగుతుంది, సమాజానికి మేలు జరగదు కదా. కరెక్ట్. సమాజానికి మేలు జరగకపోయినా ఒక అన్యాయం జరిగిన వర్గం తమ న్యాయం కోసం పోరాటం చేస్తుంది. అన్యాయం జరిగింది వాస్తవమే కదా అని చెప్పి సమాజంలో ఉన్న అన్ని వర్గాల అభిప్రాయం స్పష్టంగా ఉండడం వల్ల వాళ్ళు ప్రతి దశలో అండగా నిలబడుతూ వచ్చారు. నిన్న చూడండి, ఎస్సీ వర్గీకరణ కోసం సంఘీభావ సమావేశాలు పెడితే చాలా బ్రాహ్మణ వైశ్య ఆడబిడ్డలు వచ్చి డప్పు కొట్టే పరిస్థితికి వచ్చేసింది. అయితే ఇక్కడ ఒక మాట ఏంటంటే నాకు బాగా గుర్తుంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజు అసెంబ్లీలో, ఇక్కడ తెలంగాణ అసెంబ్లీలో గంటకే ఆయన ప్రకటించినాడు, స్వాగతిస్తున్నాము, ఏడాదిలోగా వర్గీకరణ చేస్తామని. కరెక్ట్గా నిన్నటికి ఏడాది. ఓకే, ఆయన చెప్పిన దానికి వాళ్ళు క్యాబినెట్ ఆగస్టు 1 అది జడ్జిమెంట్ కాదు, ఆయన నిర్ణయం తీసుకొని క్యాబినెట్లో పెట్టి చేసినప్పటికి February 4 లాస్ట్ ఇయర్ ప్రభుత్వం క్యాబినెట్లో డెసిషన్ తీసుకున్నది, అసెంబ్లీలో చెప్పింది కాదు. నేను సుప్రీంకోర్టు తీర్పు వచ్చిందే ఆగస్టు 1, 2024. ఆ తీర్పు వచ్చిన రోజు శాసనసభలో ప్రకటన చేశాడు. అంటే ఇంకా తొందరగా చేసినట్టే, ఏడాది 6 నెలలకి అవసరం అనలేదు. కానీ ఒక మాట అన్నాడు, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలో అట్లా తీసుకుందాం, అట్లా అన్నాడు. మీరు అన్నట్టే తీసుకుందాం. ఆ రోజు మన ఫోన్లో కూడా మాట్లాడుకున్నాం, బాగా గుర్తుంది. సో ఇక్కడ నేను అంటే నా క్వశ్చన్ ఏంటంటే బేసిక్గా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు తీసుకున్నది తెలంగాణ, ఈ రాష్ట్రం ఇక్కడే జరిగింది కదా. ఎందుకు మీకు తృప్తి లేదు, ఇంకా అసంతృప్తి ఎందుకు? అంటే కృష్ణన్న, అంటే మీకు వర్గీకరణ మీద వేరే రాష్ట్రాలు ఏం జరుగుతుందనే విషయంలో కొంత సమాచారం లేనట్టుకున్నది లేదు. అయితే నేను అంటున్నది ఏంటంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత పంజాబ్లో వర్గీకరణ అమలు జరుగుతుంది. ఆడ 50-50 చేశారు ఏబిసిడి. అప్పటికే ఉందా? అప్పటికే ఉంది, మళ్ళీ అమలు జరుగుతుంది. అదే అప్పటికే ఉంది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అమలు, సుప్రీంకోర్టు తీర్పు మళ్ళీ వ్యతిరేకంగా వచ్చింది అనుకో, అమలు జరిగేది కాదు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుతో అమలు జరుగుతుంది, నంబర్ 1. నంబర్ 2, తమిళనాడులో కూడా ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో గతంలో పెండింగ్లో ఉండే, అది స్టే మీద ఉన్నది అప్పుడు అది. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు క్లియర్ చేయడంతో అక్కడ వర్గీకరణ అమలు జరుగుతుంది. కానీ ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మొట్టమొదలు అమలు చేస్తున్న రాష్ట్రం హర్యానా. మొన్న సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత హర్యానాలో అంతకుముందు ఎన్నికల ప్రక్రియ జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే సమయానికి సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఎన్నికలు అయిపోయిన వెంటనే వర్గీకరణ చేస్తామన్నారు వాళ్ళు. ఖచ్చితంగా వర్గీకరణ చేసిండు, ఇప్పుడు అమలు చేస్తుండ్రు. ఇప్పుడు అమలు చేస్తుండ్రు వాళ్ళని హర్యానాలో. మనకు తెలంగాణ ఇప్పుడు 4వ రాష్ట్రం అనుకోరా అండి. తెలంగాణ ఫస్ట్ రాష్ట్రం అని ఒప్పుకోవడానికి మీరు సిద్ధంగా లేరు? జరిగింది మనం చెప్పుకోవాలి కదా. ఓకే, సంతోషంగానే ఉండేది వాస్తవానికి. ఎందుకంటే ఓకే, మన రాష్ట్రం, సొంత రాష్ట్రం కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వ్యక్తిగతంగా అనుకూలమే, ఆయన వ్యతిరేకమని నేను అనడానికి బేస్ లేదు. ఎందుకు అనుకూలం అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమంలో చాలా సందర్భాల్లో పాల్గొన్న వ్యక్తి అతను ముఖ్యమంత్రి కాకముందు ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, జెడ్పీటీసీగా ఉన్నప్పుడు కూడా ఎంఆర్పిఎస్ కార్యక్రమాలకు అందుబాటులో ఉన్నాడు అతను. నంబర్ 1, అతను మొదటి నుంచి వర్గీకరణకు అనుకూలం అనేది ఒకటి అంశం. రెండోది, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన క్షణమే నేను సుప్రీంకోర్టు నుంచి బయటకు వచ్చి విలేకరుల సమావేశంలో పాల్గొంటున్న సమయంలోనే అప్పటికే సుప్రీంకోర్టు అది అసెంబ్లీలో వాయిస్ ఇచ్చాడు. అంటే అందరికంటే ముందు స్పందించిన ముఖ్యమంత్రి. నేను ఆ రోజు అతనికి కృతజ్ఞత కూడా చెప్పేశాను, బాబు గారికి, రేవంత్ రెడ్డి గారికి మా ఛానల్లోనే ధన్యవాదాలు కూడా చెప్పాను. ఇప్పుడు వర్గీకరణ చేసిన తర్వాత ప్రభుత్వం ఆ కమిషన్, షమీం కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం వాళ్ళు ఒక కేటగరైజ్ చేశారు. జనాభా ఇంత ఉన్నారు, మాదిగా 32 లక్షలు, మాల 16 లక్షలు సంథింగ్, ఇట్లా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు 2 లక్షల చిల్లర, అలా 1,70,000 ఎంత ఉంది అది కదా, బాగా వెనకబాటుకు గురైన వాళ్ళు. ఇట్లా ఒక ఇది చేస్తూ వాళ్ళు రిజర్వేషన్ ప్రకటించారు 9, 5, 1 సంథింగ్. సో ఏంటి ఇంకా అసంతృప్తి ఏంటి, మీ పాయింట్ ఏంటి? అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియ ఎలా అమలు చేస్తే బాగుంటుంది అనే విషయంలో 2 రకాల చర్చలు జరుగుతున్నాయి. ఒకటి, ఎవరి జనాభా ఎంతో వాళ్ళ వాటంతా రావాలనేది మొదటి నుంచి అంటున్న మాట కదా, మొదటి నుంచి అంటున్న మాట. ఆ లెక్క ప్రకారం చూస్తే
రిజర్వేషన్లు ఏర్పడ్డాయి జనాభా ప్రాతిపదిక మీద. దేశం మొత్తం మీద రిజర్వేషన్లు అనేది అన్ని రాష్ట్రాల్లో ఒకే పర్సెంటేజ్గా లేవు. ఏ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల జనాభా మొత్తం కలిస్తే ఎంత అవుతుందో అంతే అమలు జరుగుతుంది.